Hi, hello, good morning students. In previous class we were discussing about the nutrition definition. At the same time, what are the nutrients and fat soluble and water soluble vitamins. Okay, so water soluble and fat soluble vitamins, so ఏవే ఉన్నాయి, so at the same time scientific name, chemical names. సో విటమిన్స్ ఏవైతే బాడీలో లాస్ అవుతాయో, సో ఎప్పుడు లాస్ అయితే ఏ డిసీజెస్ అనేవి అటాక్ అవుతాయో కూడా తెలుసుకున్నారు. ఓకేనా. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ ది మాల్ న్యూట్రిషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మీన్ బై మాల్ న్యూట్రిషన్? వాట్ ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ మాల్ న్యూట్రిషన్? టుడే our topic is malnutrition. Malnutrition means what is the meaning of nutrition? All procurement of nutrients like carbohydrates, proteins, vitamins, minerals, fats and raw wages. Okay, so in taking or eating of food that does not have one or more than one nutrients in required amount is known as malnutrition. So what is the definition of malnutrition? Taking or eating food that does not have one or taking or eating food that does not have one or more than one nutrients in required amount is known as malnutrition. అంటే సో లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం. సో ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ అని. సో అలా తీసుకునే ఫుడ్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో మనకు ఏ ఒక్క న్యూట్రియంట్ అనేది లేకపోయినా మనకు వచ్చేటువంటిది ఏమన్నా ఇక్కడంటే మాల్ న్యూట్రిషన్. దాన్ని పోషకాహార లోపం అని కూడా అంటాము. సో అందుకే విటమిన్స్ అన్నింటిలో కూడా మనకు అవాయిడ్ చేయకుండా నచ్చలేదు, ఇది నచ్చలేదు, అది నచ్చలేదు అనకుండా కంపల్సరీగా ప్రతి ఒక్కటి కూడా తీసుకోవాలి. సో ఎప్పుడైతే ప్రాపర్ అమౌంట్ మనకు బ్యాలెన్స్డ్ డైట్ అనేది మెయింటైన్ చేస్తామో ఆటోమేటిక్గా దేన్ని అవాయిడ్ చేసిన బాడీ నుంచి అంటే మాల్ న్యూట్రిషన్ మనం అవాయిడ్ చేయొచ్చు. వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ మాల్ న్యూట్రిషన్? ఎందుకు ఈ మాల్ న్యూట్రిషన్ అనేది మనకు నవేడేస్లో చాలా ఎక్కువగా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ మాల్ న్యూట్రిషన్? First of all, poor health and lack of awareness on nutritional diet. Nutritional food or diet. Next, food starvation and socio-economical factors. Socio-economical factors
Socio-economical factors. Next, illiteracy. సో ఈ విధంగా మనకి ఏం చేస్తారంటే ఒక ఐడియా అనేది లేకపోవడము, ఓకేనా. నెక్స్ట్ హెల్త్ అనేది సరిగా మనకు లేకపోవడము, నెక్స్ట్ దాని గురించి అంటే ఆహారం అనేది కొరతగా ఉండడము, సో సామాజిక పరమైన అంశాల పరంగా కూడా ఎక్కడ ఏమి తెలుసుకోలేకపోవడం, ఇవన్నీ తెలుసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చదువుకోకుండా ఉండవడం అనమాట, ఓకేనా. సో the 1/3 the world population is completely affected for malnutrition because of there is no source of food materials. Each and every person leads to starvation of food. Next, in that biological evidences given the survey on malnutrition, number of childs were infected and largely do not grow properly. సో వరల్డ్ వైడ్ మనకి ఏం చేస్తున్నారంటే చాలామంది పిల్లలు కానీ పేదవాళ్ళు కానీ తినడానికి తిండి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆహార కొరత వల్ల ఎక్కువ మొత్తంలో దేని బారి పడుతున్నారు అంటే మాల్ న్యూట్రిషన్. సో ఇన్ టేకింగ్ ఆర్ ఈటింగ్ ఆఫ్ ఫుడ్ డస్ నాట్ హ్యావ్ one or more than one nutrients in required amount is known as malnutrition. సో వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం ఒకటైతే, సో ఆహార కొరత ఒకటి, ఎకనామికల్గా వాళ్ళకు డబ్బు అమౌంట్ అనేది వాళ్ళకి అడ్జస్ట్మెంట్ ఉండదు, సో అక్షరాస్యత అనేది ఇల్లిటరసీ అనేది ఎక్కువగా పెరిగిపోవడం. సో అట్ ద సేమ్ టైం తీసుకునేటువంటి ఫుడ్లో న్యూట్రియంట్స్ అంటే ఏదర్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ and fats and raw phages, either one or is completely loss in taking of food, it leads to the malnutrition. సో తీసుకునే ఫుడ్లో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మనకు దేని బారిన పడతామని అంటే మాల్ న్యూట్రిషన్. సో we're discussing about the types of malnutrition. Majorly we observed in malnutrition I have seen in three types. One is the protein deficiency malnutrition. The second one is both protein and calorie malnutrition. The third one is calorie malnutrition.
nutrition. Let us discussing with the malnutritional diseases largely affected to children's. Okay, the diseases are food deficiency diseases affected by the children's like kwashiorkor, the second one is marasmus, the last one is obesity. So let us discussing with the kwashiorkor. This one is the kwashiorkor. First one, kwashiorkor is a protein deficiency of disease. Kwashiorkor is a protein deficiency of disease. The term kwashiorkor derived from Africa. In African, kwashiorkor means displaced child. So kwashiorkor is a protein deficiency of disease. Why the kwashiorkor is a protein deficiency of disease? In taking or eating of food that does not have one or more than one nutrients like a proteins, it leads to the kwashiorkor disease. What are the symptoms of kwashiorkor disease? What are the symptoms of kwashiorkor disease? Largely children when infected by the kwashiorkor, they are becomes swollen of body parts due to accumulation of water in intercellular spaces. So once their water is completely accumulated in intercellular spaces, the children's body parts will become a swollen. Once that swollen of body parts, it's
identify the kwashiorkor disease. Easily identify the kwashiorkor diseases. At the same time, the swollen of body parts like a hands and legs will be swollen because the water is stored in intercellular space. Next, at the same time, the face will be looks like a fluffy moon shape. At the same time, it leads to the diarrhea, swelling of body parts. These are the main symptoms of kwashiorkor disease. Kwashiorkor is the ప్రోటీన్ డెఫిషియన్సీ ఆఫ్ డిసీజ్. అంటే తీసుకునేటువంటి ఫుడ్లో మనకి ఏం లాస్ అయితే వస్తుందంటే ప్రోటీన్. అందుకే మనకు ప్రోటీన్ అనేది లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ద ప్రోటీన్స్ ఆర్ రిచ్ ఇన్ మీట్, మిల్క్, ఎగ్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. Next, at the same time, the term of kwashiorkor is derived from Africa. ఎక్కడి నుంచి తీసుకున్నాం ఈ టర్మ్ అంటే ఆఫ్రికా. ఇన్ ఆఫ్రికన్ kwashiorkor means displaced child. The displaced child means the hair is completely losses. సో మన హెయిర్ని ఎప్పుడైతే కంప్లీట్గా లాస్ అయిపోతామో వాళ్ళు చూసేటప్పుడు అంతా ఎలా ఉంటారంటే అగ్లీ ఫేస్తో మనకు బాగా అపీరెన్స్గా ఉంటుంది అనమాట. సో అలా కనిపించే వాళ్ళందరినీ కూడా ఏమని పిలిచవచ్చు ఇక్కడ అంటే డిస్ప్లేస్డ్ చైల్డ్. వాట్ ద సిమ్టమ్స్ ఆఫ్ kwashiorkor? వన్స్ దే ఇన్ఫెక్టెడ్ ద kwashiorkor disease, it will becomes a swollen of body parts due to the accumulation of water in intercellular spaces. At the same time, swollen of hands and legs. At the same time, face will be looks like a fluffy moon shape. At the same time, fluffy moon shape and difficult to eat. The same, it leads to the diarrhea, swelling of body parts. This is the kwashiorkor. అందుకే తీసుకునేటువంటి ఫుడ్లో మనకి ఏం లేకపోతే kwashiorkor వస్తుందన్న ప్రోటీన్స్. అందుకే ప్రోటీన్ కంటెంటెడ్ ఫుడ్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు డైలీలో తీసుకోవాలి. నెక్స్ట్, సెకండ్ వన్ ఈజ్ the second one is marasmus. In taking or eating of food that does not have one or more than one nutrients called as malnutrition. Marasmus, it is due to both loss of proteins and calories. సో మనకు మెరాస్మస్ అని ఎలా వస్తుందంటే ఇన్ టేకింగ్ ఆర్ ఈటింగ్ ఆఫ్ ఫుడ్ డస్ నాట్ హ్యావ్ వన్ ఆర్ మోర్ దాన్ ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్, ఇట్ లీడ్స్ టు ది మెరాస్మస్. అంటే తీసుకునేటువంటి ఫుడ్లో లేదా మనం తినేటువంటి ఫుడ్లో ఏవి లేకపోతే మెరాస్మస్ వస్తుందంటే డ్యూ టు ద బోత్ లాస్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్
క్యాలరీస్. ప్రోటీన్స్ని క్యాలరీస్ రెండూ కూడా మనకు మిస్ అయితే మనకేమొస్తున్నాయి ఇక్కడ అంటే మెరాస్మస్. ఏమొస్తుంది? మెరాస్మస్. What are the symptoms of marasmus? What are the symptoms of marasmus disease? The marasmus disease also attacked at the time of immediate second pregnancy and repeated childbirths. సో ఎప్పుడు మెరాస్మస్ అనేది వస్తున్నానంటే తీసుకునేటువంటి ఫుడ్లో మనకు ఇప్పుడు ఏ లాస్ అవుతాయి? ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్. ఓన్లీ ప్రోటీన్స్ లాస్ అయితే అది క్వాషియార్కర్. సో ప్రోటీన్స్ క్యాలరీస్ రెండూ కూడా మనకు లాస్ అయితే అప్పుడు వచ్చే డిసీజ్ ఏమి ఇక్కడ అంటే మెరాస్మస్. సో మనకి ఎలా అటాక్ అవుతుందంటే ఇమ్మీడియట్గా సెకండ్ ప్రెగ్నెన్సీ. తొందరగా మనకి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ రావడం వల్ల కూడా ఏమవుతుందంటే బాడీలో మనకు ప్రోటీన్స్ క్యాలరీస్ అన్నీ కూడా ఏమవుతాయి? మనకు రెడ్యూస్ అయిపోయేసి మెరాస్మస్కి దారి తీస్తాయి. కాబట్టి రిపీటెడ్ చైల్డ్ బర్త్స్ అంటే వెంటనే పిల్లలు అనేది పుట్టడం కూడా ఏమవుతుందంటే ఒక రకంగా మైనస్సే. ఎందుకంటే బాడీలో సఫిషియెంట్గా మనకు ఏమవుతుందంటే బాడీలో ఉన్నటువంటి సెల్స్ కానీ మన ప్రతి ఒక్క పార్ట్లో కూడా మనకు ప్రోటీన్స్ క్యాలరీస్ అనే ఎనర్జీ లెవెల్స్ అనేది అన్నీ కూడా ఏమవుతాయంటే ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతాయి. కాబట్టి మనకు ఇమీడియట్గా సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది రాకుండా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం కంటిన్యూస్గా మనకు రిపీటెడ్గా చైల్డ్ బర్త్స్ అనేది కాకుండా కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మేజర్ సిమ్టమ్స్ ఆఫ్ మెరాస్మస్. సో ఇమీడియట్ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చినా లేకపోతే రిపీటెడ్ చైల్డ్ బర్త్స్ అయినా కూడా మనకు వాళ్ళ ఏం ఇన్ఫెక్ట్ అవుతున్నాను అంటే మెరాస్మస్. దట్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్స్ లుక్ లైక్ ఏ వెరీ వీక్ అండ్ లీన్. At the same time, the kind of children's exposed with the bones. సో బాడీ అంతా కూడా మనకు దేంతో ఎక్స్పోజ్ చేస్తుంటారు అంటే బోన్స్. అట్ ద సేమ్ టైం ద నంబర్ ఆఫ్ ఫుడ్ డిసీజెస్ ఆర్ అటాక్డ్ టు ఈజీలీ. సో ఎప్పుడైతే మనకు ఈ మెరాస్మస్ వచ్చిందనుకో మనకు ఫుడ్ డెఫిషియన్సీ ఆఫ్ డిసీజెస్ అన్నీ కూడా ఏమవుతానంటే డిసీజెస్ అన్నీ కూడా తొందరగా అటాక్ అవుతాయి. The food related diseases were easily infected by marasmus children's. Next, at the place of nail joints are also become a swollen. Okay, this is the marasmus disease. So marasmus అని ఎలా వస్తుందంటే due to the both loss of proteins and calories. At the same time immediate second pregnancy and repeated childbirths. సో అలాంటి వాళ్ళు మనకి ఎలా కనిపిస్తారు అంటే వాళ్ళు చాలా వీక్గా కనిపిస్తారు. సో సన్నగా ఉండి బలహీనంగా ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ బోన్స్తో బాడీ అంతా కూడా ఏం చేస్తారంటే ఎక్స్పోజ్ చేస్తుంటారు. తొందరగా ఏ డిసీజ్ అయినా కూడా ఫుడ్ డెఫిషియన్సీ ఆఫ్ డిసీజ్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన డిసీజ్ అన్నీ తొందరగా అటాక్ అయిపోతాయి. ఓకేనా. సో మేజర్గా మనకు ఎక్కడైతే నెయిల్ జాయింట్స్ దగ్గర ఏమవుతుందంటే ఈజీగా స్వాల్ అనేది మనకు వాపులు అనేటివి కనిపిస్తాయి. ఓకేనా. సో ఇంకా మేజర్ ఏమవుతాయి కంటిన్యూస్గా ఫీవరు, డయేరియా, వామిట్స్. ఓకేనా. ఇవన్నీ కూడా కంటిన్యూస్గా అటాక్ అవుతూనే ఉంటాయి. ఎందుకు? ఇట్ రెడ్యూసింగ్ ద రెసిస్టెన్స్ పవర్. సో రెసిస్టెన్స్ పవర్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకు? బాడీలో మనకు అన్నీ ఉంటేనే రెసిస్టెన్స్ అనేది బాడీలో ఎక్కువగా ఏమవుతుంది? పెరుగుతుంది. అలాంటిది మనకు కంప్లీట్గా ప్రోటీన్స్ లేవు, క్యాలరీస్ లేవు. సో అలా తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా బాడీలో మనకు కావాల్సినటువంటి ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా ఏమవుతాయి ఇక్కడ అంటే తగ్గిపోతాయి. ఎనర్జీ ఎప్పుడైతే బాడీలో తగ్గిపోతుందో ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ పవర్ కూడా ఏమవుతుంది మనకంటే తగ్గిపోతుంది. ఓకేనా. సో ప్రోటీన్స్ అనేది మనకు రిచ్ ఏదేంట్లో ఉన్నాయని చెప్పిన మిల్క్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, మీట్. ఓకేనా. నెక్స్ట్ క్యాలరీస్ ఆర్ రిచ్ ఇన్ నట్స్, వాల్నట్స్, పల్సెస్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, ఆయిల్ ఫుడ్స్, ఆయిల్ సీడ్స్, స్వీట్స్. ఓకేనా. సో వీటిలో కూడా మనకి ఏముంటాయంటే రిచ్ ఇన్ క్యాలరీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్
The third one is obesity. The third one is obesity. The obesity is a nowadays big health hazard. Because when you eat excess of food or taken into high calories of food. ఓకేనా. సో ఒబెసిటీ అనేది ఈ టైంలో మనకి ఏమవుతుందంటే వరల్డ్ వైడ్గా చాలా బిగ్ హెల్త్ హజార్డ్ అనమాట, చాలా కఠినమైనటువంటి డిసీజ్ అనమాట. ఎందుకు నాన్న దీనికి మనకు పెద్ద ఇష్యూగా ఫీల్ అవుతున్నామంటే, సో మనం తీసుకునే ఫుడ్లో మనకు నార్మల్ కంటే ఎక్కువగా తినేయడం. సో ఇంత అవసరం అని బాడీ చెప్తుంటుంది, కానీ మనకి ఏం చేస్తామంటే బాగా ఇష్టమైన వాటిని బాగా లాగిచ్చేస్తుంటాం. ఓకేనా. సో ఇన్ టేక్ ఆఫ్ ఎక్సెసివ్లీ. సో మనకి ఎప్పుడైతే ఫుడ్ని తినేటప్పుడు ఏమవుతుందంటే వెన్ యూ ఈట్ ఎక్సెసివ్ ఆఫ్ ఫుడ్. ఓకేనా. సో ఎక్కువగా ఆర్ టేక్ ఏంటి ఓవర్ ఫుడ్. సో ఓవర్గా మనకి ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల కూడా ఏమొస్తున్నాను ఇక్కడ అంటే ఒబెసిటీ. నౌవేడేస్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్స్ వర్ సఫరింగ్ ఫ్రమ్ ఒబెసిటీ. సో ఒబెసిటీలో మనకు చాలామంది ఏమవుతున్నారు ఇక్కడ అంటే సఫర్ అవుతున్నారు. నౌవేడేస్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్స్ వర్ సఫరింగ్ ఫ్రమ్ ఒబెసిటీ. It leads to the overeating or excessive eating of food. Next, what are the main reasons for obesity? What are the main reasons for obesity? In taking of food, have high calories of food and oils, sweets and fat or cholesterol content. సో మనం తీసుకునే దాంట్లో హై క్యాలరీస్ అనేది మనకు ఎక్కడ ఉంటాయంటే తీసుకునే ఫుడ్లో ఆయిల్స్, స్వీట్స్, ఫ్యాట్స్, కొలెస్ట్రాల్, ఇక్కడ మనకు ఫుడ్ లెవెల్స్ అన్నిటిని కూడా ఏమవుతాయంటే తీసుకోవడం వల్ల కూడా ఒక రీజన్ ఏదానికి ఒబెసిటీ. ఓకేనా. నెక్స్ట్, వన్స్ దే అటాకింగ్ ఇట్ లీడ్స్ టు ది కార్డియోవాస్కులార్ ప్రాబ్లమ్స్. Cardiovascular problems means the cardiovascular problems related into the heart. So sometimes the heart is completely blockages with the fat or cholesterol. సో ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ దగ్గర మనకి ఎక్కువ అయిపోతే బాడీలో మనకి ఏమవుతుందంటే హార్ట్ యొక్క ఫంక్షనింగ్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే హార్ట్ అనేది మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమవుతుంది కూడా వన్స్ దే సీన్ సమ్టైమ్స్ ది కార్డియాయిక్ అరెస్ట్, అంటే హార్ట్ అటాక్స్ కూడా మనకు రావడానికి మేజర్గా ఛాన్సెస్ అనేటివి ఉంటాయి ఎప్పుడు ఎక్కువ కొలెస్ట్రాల్, ఫ్యాట్ అనేది బాడీలో తీసుకున్నప్పుడు. అందుకే ఒబెసిటీ పేషెంట్స్ అంతా కూడా ఏమవ్వాలంటే ఇక్కడ ఒబెసిటీకి మనకు దూరంగా ఉండాలి అంటే కంపల్సరీగా మనం ఏ అవాయిడ్ చేయాలి, ఎక్కువగా క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ని లిమిటెడ్గా మనము తీసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం the obesity leads to the cardiovascular problems and gallbladder problems. సో gallbladder problems అంటే మనకి ఎప్పుడైనా కానీ స్టోన్స్ కానీ, నెక్స్ట్
ఫ్యాట్ లెవెల్స్ కానీ ఎక్కువ అయిపోయినప్పుడు మనకి యూరిన్ ప్రాబ్లం కానీ ఓకేనా. సో ఇలాంటివన్నీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు బ్లాకేజెస్ యూరినరీ బ్లాడర్లో మనకు అన్నీ కూడా ఏమవుతాయి ఇక్కడ అంటే బ్లాకేజెస్ రావడానికి కూడా మెయిన్ రీజన్ కొలెస్ట్రాల్. సో బాడీలో మనకు కొలెస్ట్రాల్ అనేది ఏమవుతుందంటే ఎక్కువగా స్టోర్ ఎక్కడ ఉంటుంది, ఫ్యాట్ మనకంతా కూడా సో అడిపోస్ టిష్యూ. సో మనకు మేజర్గా యూజ్ఫుల్గా ఉన్నటువంటి ఫ్యాట్ అంతా కూడా ఏమవుతుందంటే అండర్ ది స్కిన్. సో అండర్ ది స్కిన్ ఆఫ్ ఫ్యాట్ ఎప్పుడు కూడా మనకు డ్యామేజ్ చేయదు. ఎప్పుడు కూడా ఏమొస్తుంది, ద అండర్ ది స్కిన్ ఆఫ్ ఫ్యాట్ ఈజ్ ఆల్వేస్ గివ్స్ ది మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఓకేనా. సో ద రిమైనింగ్ వేస్ట్ ఆర్ additional of fat or cholesterol is stored in adipose tissue. Remaining the fat is stored the each and every part of the body ఓకేనా. సో ఇలా మనకు కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇట్ లీడ్స్ టు ది డయాబెటీస్ అంటే షుగర్ పేషెంట్స్ అనమాట. సో ఈ షుగర్ రావడానికి కూడా మేజర్గా మనకు ఒక రకంగా దారి తీస్తుంది. ఎందుకు, ఇన్ దట్ ఒబిసే పేషెంట్స్ మేజర్లీ అబ్జర్వ్ టు డిక్రీజ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ప్యాంక్రియాస్. Why you are discussing the pancreas? The pancreas is a mixed gland of the body. Pancreas is a mixed gland of the body. Why the pancreas called as a mixed gland of the body? The pancreas are secreted the hormones like a insulin and glucagon. The sufficient of insulin hormone is produced from the pancreas. It does not leads to the diabetes. So diabetes అనేది మనకి ఎందుకు వస్తుందంటే the sufficient of insulin is not produced in our body at the part of pancreas. ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది స్టాప్ చేస్తుందో ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుందంటే ఇక్కడ డయాబెటీస్. ఆ డయాబెటీస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఒబెసిటీ. సో ఒబెసిటీ కూడా మనకు ఒక రకంగా స్థూలకాయతం ఎక్కువగా పెరిగిపోయినా అనుకో చాలా లావుగా అయిపోయింటాం, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటే ఆ ప్రాబ్లమ్స్లో కూడా డయాబెటీస్ ఒకటి. అందుకే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది బాగా జరగాలి అంటే మనకు కరెక్ట్ వెయిట్ను కూడా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ద ఒబెసే పేషెంట్ వాట్ డూ యూ majorly gives the suggestions for obesity patients. Suggestions. Yoga, daily walking and do exercises. And avoid the oil foods and sweets. And so on. So this is the malnutrition. అంటే లాస్ట్ క్లాస్ చెప్పినట్లు న్యూట్రియంట్స్లో మనకి ఏదో ఒకటి లాస్ అయినా కూడా నంబర్ ఆఫ్ డిసీజెస్ అనేవి అటాక్ అవుతాయి. అవి ఫుడ్ రిలేటెడ్ సంబంధించి డిసీజెస్ అనేవి మనకు చాలా వరకు అటాక్ అవుతూనే ఉంటాయి. అలా అటాక్ కాకుండా ఉండాలంటే కొన్ని మనం లిమిటెడ్గా తీసుకోవాలి, కొన్ని హైగా తీసుకోవాలి. సో ఎప్పుడైతే మనకు ప్రోటీన్స్ అనేది మనకు కంపల్సరీగా ఏం కావాలన్నా ఎక్కడంటే ప్రోటీన్స్ లేకపోయినా మనకు ఏమొస్తుంది, ఫస్ట్ క్వాషియార్కర్. అట్ ద సేమ్ టైం సఫిషియెంట్గా మనకు ప్రోటీన్స్ క్యాలరీస్ రెండూ లేకపోయినా కూడా ఏమొస్తున్నాను ఇక్కడ అంటే మెరాస్మస్. అట్ ద సేమ్ టైం క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకున్నా కూడా ఏమొస్తుందంటే అప్పుడు కూడా డిసీజ్ వస్తుంది. ఏమి ఇక్కడ ఫుడ్ డెఫిషియన్సీ ఏది వస్తుంది ఇక్కడ అంటే ఒబెసిటీ. కాబట్టి వరల్డ్ వైడ్గా మనకి ఏమవుతారంటే చాలామంది సఫర్ అవుతుంది ఎక్కువ దాంట్లో కూడా ఒబెసిటీ. ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ వర్క్స్ కానీ వాళ్ళు చేసేటువంటి